సిలువపై యేసయ్య పలికిన 7 మాటలు. మొదటిగా ముఖ్యాంశాన్ని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యాంశాలు, ఈ 7 మాటలు 3 సువార్తలలో వ్రాయబడ్డాయి. 7 మాటలు 3 సువార్తల్లో వ్రాయబడ్డాయి. మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలో మాత్రమే మనం ఈ 7 మాటలు చూస్తాం. మొదటి 3 మాటలు 12 గంటల లోపు మాట్లాడినటువంటివి. మొదటి 3 మాటలు 12 గంటల లోపు ఆయన మాట్లాడారు. 4వ మాట ఇంచుమించు 3 గంటలు సమయంలో ఆయన మాట్లాడారు. చివరి 3 మాటలు 3 గంటల తర్వాత చెప్పబడ్డాయి. మొదటి 3 మాటలు ఇతరులకు సంబంధించినవి. మొదటి యేసయ్య పలికిన 3 మాటలు ఇతరులకు సంబంధించినవి. 4వ మాట తండ్రికి కుమారునికి సంబంధించింది. 4వ మాట ఎవరికి సంబంధించింది? తండ్రికి కుమారుడికి. చివరి 3 మాటలు శరీరధారి అయిన క్రీస్తుకు సంబంధించినది. చివరి 3 మాటలు శరీరధారి అయిన క్రీస్తుకు సంబంధించినవి. మొదటి మాట ఆయన ఎలా ప్రారంభించారు? మొదటి మాట ఎలా ప్రారంభించారు? తండ్రి అని ఆయన ప్రారంభించారు. 4వ మాటలో ఏమన్నారు? నా దేవా, నా దేవా అని అన్నారు. 7వ మాట మరలా తండ్రి అని ముగించారు. అంటే ఆ ప్రారంభములో ఏమని ప్రారంభించారు? తండ్రి. ముగింపులో ఏమని ముగించారు? తండ్రి. ఈ 7 మాటలకు ఉన్నటువంటి ముఖ్య అంశాలని నేను జ్ఞాపకం చేశాను. ఇక మొదటి మాటకు వెళ్ళిపోతే, మొదటి మాట దగ్గరికి వెళితే ఆల్రెడీ బ్రదర్ చదివారు కదా, లూకా సువార్త 23:34లో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఆల్రెడీ రిఫరెన్స్ ఏంటో చూశారు. ఇది ప్రవచనం కూడా. ఈ మాటకు ప్రవచనం కూడా ముందుగా చెప్పబడింది. యెషయా గ్రంథము 53:2 మీరు నోట్ చేసుకోవచ్చు, ప్రవచనం. అయితే నేను చెప్పినట్లుగా ప్రతి మాటలో కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. ప్రతి మాటలో 3 విషయాలు. ఏంటా 3 మాటలు అంటే, మొదటిది ఆ మాట యొక్క అర్థం. యేసయ్య పలికినటువంటి ఆ మాట యొక్క అర్థాన్ని చెప్తాను. రెండవదిగా ఆ మాట పలికినటువంటి దేవునిలో ఉన్న గుణలక్షణాలు ఏంటో చెప్తాను. మూడవది ఈ మాటను బట్టి మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటో చెప్తాను. ఎన్ని విషయాలు చెప్పండి? 3 విషయాలు. ప్రతి మాటలో 3 విషయాలు. మొదటిది ఏంటి? మాట యొక్క అర్థం. రెండవది దేవుని యొక్క, ఆ మాట పలికిన దేవుని గుణలక్షణములు. మూడవది ఆ మాటలో నుండి మనం నేర్చుకునే సందేశం ఈరోజు ఏమిటి. ఈ 3 మాటలు నేను చాలా క్లుప్తంగా, ఇంకా మధ్యలో నేను వివరణ అనేది నేను వివరణ అని వెళ్తే గనక వివరణలోనికి వెళితే ఖచ్చితంగా సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి ఒకవేళ మీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను వివరించకుండా 3 మాటలతో, అనగా కట్టే, కొట్టే, తెచ్చే. ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, మొట్టమొదటిగా యేసయ్య పలికినటువంటి మాటలో ఏమర్థం మనకు కనబడుతుంది అని అంటే, యేసయ్య తనను హింసించుచున్నటువంటి వారు కొరకు ఆయన చేసినటువంటి విజ్ఞాపన. ఏం కనబడతా ఉంది? విజ్ఞాపన. ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన? ఎవరైతే ఆయన్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే ఆయన్ని దూషిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని అపహసిస్తున్నారో వారి కోసం యేసయ్య ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసయ్యలో రెండవదిగా ఈ మాటలో దేవుని గుణలక్షణాలు మనకి ఏం కనబడుతున్నాయి? దేవుని గుణశీలత మనకి ఏం కనబడుతుందని అంటే, ఇక్కడ 2 స్వభావాలు మనం అర్థం చేసుకోవాలి. మనము ఆరాధించేటువంటి దేవుళ్ళలో ఈ మాట పలికేటప్పటికి 2 సుగుణాలు ఆయనలో ఉన్నాయి. ఒకటి ఆయన క్షమించే దేవుడు, 2 ప్రేమించే దేవుడు. ఒకటి ఏం చేసే దేవుడు? క్షమించే దేవుడు. 2 అది అంటే ఆ మాట పలుకుతూ వారిని ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు.
ఏమండి క్షమిస్తున్నాడు అంటే వాళ్ళని క్షమించగలిగాడు అని అంటే వాళ్ళ కోసం విజ్ఞాపన చేయగలిగాడు అని అంటే ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ ఉంటేనే మాట్లాడరేమ్మా, క్షమించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ప్రేమే లేకపోతే ఏం చేయలేం కదా. ఆ రెండు ఆయనలో ఉన్నాయి. శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చెయ్యండి అని మత్తయి 5:44 యేసయ్య చెప్పారు కదా. ఏమండి సామెతలు 10:12 ఏమండి ప్రేమ దోషములను కప్పునని వాక్యంలో ఉంది కదా. ఏమండి కాబట్టి ఈరోజు ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఈ వచనంలో నుండి లేక ఈ మాటలో నుండి, యేసయ్య పలికినటువంటి మొదటి మాటలో నుండి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలు ఏమిటి అని అంటే 2 విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. అందులో మొదటిది పాప క్షమాపణ పొందాలి. ఒకటి, మనము పాప క్షమాపణ పొందాలి. 2, క్షమాగుణము కలిగి ఉండాలి. ఒకటి ఏం పొందాలి చెప్పండి? పాప క్షమాపణ పొందాలి. అంటే దేవా నా పాపములను క్షమించు అని మనం ప్రభువుని అడిగి దేవుని సన్నిధిలో మన అతిక్రమములను ఒప్పుకుని క్షమాపణ పొందాలి. సేమ్ టైం చెప్పండి, మనము కూడా క్షమాగుణము కలిగి ఉండాలి. లూకా 6:38 ఉంది కదా, క్షమించండి అప్పుడు మీరేం చేయబడతారు? క్షమించబడతారు. మత్తయి 18:35 తన సహోదరుని మనఃపూర్వకంగా క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి అలాగున చెయ్యడు అనే మాట కూడా చూస్తాం. ఎఫెసీ పత్రిక 6:38 క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు చెప్పండి ఏం చేయండి? క్షమించండి. కాబట్టి మాటలో నుండి నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏంటి చెప్పండి? మనము పాప క్షమాపణ పొందాలి. సేమ్ టైం ఇతరులను కూడా, అది నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఏమంటే నీ తోబుట్టువులు కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, ఇరుగు పొరుగు ఎవరైనా కూడా నేనంటాను, ఏమండి మనము ఇతరులను క్షమించకుండా మన పాపములు చెప్పండి ఏం చేయబడవు. అది మనమేమో ప్రభువా క్షమించేమంటాం, కానీ ఇతరుల దగ్గరికి వచ్చేసేప్పుడు ఇది చెయ్యం. చూసారు మొన్న ప్రవీణ్ గారి విషయంలో కూడా ఏమండి జెసికా ప్రవీణ్ గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, వారి విషయంలో ఎవరైతే నా భర్తను అలా చేశారో ఏమండి ప్రభువుకే నేను అప్పగించేస్తున్నాను, నేను వాళ్ళని క్షమిస్తున్నాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంటు చాలా కాలం తర్వాత మరలా మనం వినడానికి ప్రభు సహాయం చేశారు. ప్రభుకి మహిమ కలుగును గాక. మొదటి మాట